పూరా లోకల్. భారతదేశంలో పుట్టినప్పుడు మన దేవుళ్ళ పేరు పెట్టుకోవట్లేరే, ఎందుకు పెట్టుకోరు? ఇప్పుడు భైరవ అనే పేరు పెట్టుకుని స్కూల్కి వెళ్తే అంటే నా కొడుకు భైరవ అని పేరు ఏ తండ్రి అయినా పెడతాడా అంటే ఈ రోజులలో ఆ ఆప్షన్ ఉందా? భైరవ ఎందుకు పెట్టలేరు? ఎంతమందికి లేదు భైరవ అని ఉంది కానీ ఈ రోజులలో అంటే ఎందుకు పెడతలేరు అది చెప్పండి. ఎందుకు పెడతలేరు తెలుసా? దే వాంట్ టు బి అడ్వాన్స్ టెక్నాలజీ సొసైటీ. అంటే భైరవ అన్న పేరు చూస్తే కొంచెం మొరటు ఉండడం చేత ఇప్పుడున్న దాంట్లో డుప్పి డప్పి అని పేర్లు మనం పెడతాం కదా, నిక్కి నక్కి అని చెప్పి, ఇవన్నీ ఇట్లా ఏందని అంటే హై మెంటాలిటీకి డిసైడ్ అవుతాయి కాబట్టి పెడతారు. ఇప్పుడు భైరవ అని అన్నారు అనుకోండి, అది శివుడి పేరు. భైరవ అంటే ఏంది, ఎక్కువ శాతంగా అది డాగ్, కుక్క అంటాం భైరవ అని. ఇలాంటి ఎన్ని ఉంటాయి కాబట్టి పేరు ఎందుకు పెడతారు అని చెప్తున్నా, మీరు అది తెలుసుకోండి. వీళ్ళ పేరుకి ఎందుకు కారణం అంటే ఆ పేరు గొప్పతనం ఉంటది శంకర. ఆ గొప్పతనం పెట్టుకోవడానికి మీకు అంత బాధ్యత లేకుండా ఉంటే మరి ఏ గొప్పతనం కోసం పరమాత్ముడు రావాలి? అంటే ఇప్పుడు అంటే కొందరు ఇప్పుడు మీరు చెప్పినట్టు దాన్ని తీసుకుని ఎగ్జాంపుల్ గా ఇప్పుడు దేవుడికి ఒక 20-30 పేర్లు ఉంటాయి, శివుడికి 20-30 పేర్లు ఉన్నాయి. ఆ 20-30 పేర్లలో ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు, కానీ నామూష్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే నా కొడుకు నా కూతురు అంత భారం మోయలేరని ఆ పేరు పెట్టుకోలేదు, నామూష్గానే ఫీల్ అవుతున్నారు? శివుడి పేరు పెట్టారు చాలా మంది, నువ్వు గమనించు. శివుడి పేరు మాత్రమే భయపడతారు, మిగతా దేవులందరి పేర్లు పెడతారు. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకోవడానికి భయం ఏముంది స్వామి? అలంకార పీరియడ్ రానా తగ్గిపోతున్నాయా? తగ్గిపోయినాయి 30 ఏళ్ల క్రితం చెప్తున్నా. యు ఆర్ టాకింగ్ అబౌట్ 25th, వీఆర్ ఇన్ 2025 సెంచరీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000. అంటే 25 ఏళ్ల క్రితం మారింది చరిత్ర. అడ్వాన్స్ సొసైటీ 25 ఏళ్ల క్రితం మారింది. అంటే ఇప్పుడు ఈ పేర్లన్నీ మారినప్పుడు బాగా గమనించు మిత్ర, నీకు పేరు పెట్టుకోవడానికే పరమాత్ముడు అంత అడ్డుపడితే ఇంతటి శరీరాన్ని చూడడానికి ఆయన ఎలా రావాలి నీ దగ్గర? రావాలి, అది గమనించాలి అంటున్నా. నీ పేరు ఎల్లమ్మ అనగానే నేను ఓపెన్ ఏం చెప్తానంటే స్వామి, ఒక పెద్ద ఫోటో ఉంటది మన ఇంట్లో, మనకు సెంటిమెంట్ ఉంటది. మన నాయనమ్మనో అమ్మమ్మనో మనం బాగా చూసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, భార్య కూడా కావచ్చు, అమ్మ కూడా కావచ్చు. మొదటి లేవగానే మనం ఏం చేస్తాము, ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ ఫేసే చూస్తాం, టక్కున ఇట్లా చూసి వెళ్ళిపోతాం. అదొక సెంటిమెంట్ కదా.